హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. మరి ఐపీఎల్ 18 సీజన్ లో మరో వీకెండ్ వచ్చేసింది. సో వీకెండ్ లో రెండు మ్యాచ్లు అభిమానులు ఎంటర్టైన్ చేయబోతున్నాయి. సో ఫస్ట్ మ్యాచ్ చెన్నై వర్సెస్ ఢిల్లీ అయిపోయిన తర్వాత పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ చండీగఢ్ వేదికగా జరగబోతుంది. ఈ సీజన్ లో ఆ గ్రౌండ్ లో ఫస్ట్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ లో ఏ జట్టుకి విన్నింగ్ కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది అనేది మనం చెప్పడానికి ప్రస్తుతం బెంగళూరు నుంచి అందుబాటులో ఉన్నారు జూమ్ ద్వారా మన ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ మహావాది. సో రెండు టీమ్స్ కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది, పిచ్ కండిషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అని మాటలు తెలుసుకుందాం. సుధీర్ జీ, సో చండీగఢ్ లో ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్, సో ఎట్లా ఉండబోతుంది పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్? నమస్తే నరేష్. ఫస్ట్ మ్యాచ్ కనుక ఆఫ్ కోర్స్ డిఫరెంట్ ఎక్సైట్మెంట్ ఉండవచ్చు, అండ్ దట్ టూ టీమ్స్ కూడా చాలా మంచి టీమ్స్. బట్ వి ఆల్ నో పంజాబ్ ఇప్పటి వరకు అయితే యూనో దే హావ్ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. రిక్కీ పాంటింగ్ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందే చెప్పాడు నరేష్, ఈ టోర్నమెంట్ లో ఈ సంవత్సరం ద బెస్ట్ టీం ఉంది, అండ్ వాళ్ళు ఒకవేళ ఇఫ్ దే కెన్ డెలివర్ ద గుడ్స్ యాక్చువల్లీ అద్భుతమైనటువంటి ఛాన్స్ ఉంది టైటిల్ గెలవడానికి అని చెప్పి. ఎందుకంటే మనందరికీ తెలుసు నరేష్, పంజాబ్ ఓన్లీ వన్స్ దే మేడ్ ఇట్ టు ద ఫైనల్స్, అండ్ లాస్ట్ 17 సీజన్స్ లో ఐ థింక్ ఒక్కసారి మాత్రమే వాళ్ళు ప్లే ఆఫ్ కి జరుపుకున్నారు, ఒకసారి ఫైనల్ కి జరుపుకున్నారు. సో దే హావ్ బీన్ వెరీ డిసప్పాయింటింగ్ అండి ఓవర్ ద ఇయర్స్. ఓవర్ ద ఈవెన్ లీగ్ దశలో కూడా వాళ్ళు ఎగ్జిట్ అయినప్పుడు కూడా చాలా లోలో, అంటే రాక్ బాటమ్ లో ఉంటున్నారు. సో ఈ సంవత్సరం అయితే ద స్టార్ట్ హ్యాస్ బీన్ ఫెంటాస్టిక్ సో ఫార్. ఒక మ్యాచ్ రియల్ గా చెప్పాలంటే 2 అవే మ్యాచెస్ వాళ్ళు గెలిచారు, అండ్ ఫస్ట్ ఇప్పుడు హోమ్ గ్రౌండ్ ముందు ఆడబోతున్నారు. సో పంజాబ్ లో చండీగఢ్ లో మనందరికీ తెలుసు నరేష్, బౌన్స్ ఉంటది, తర్వాత బిట్ ఆఫ్ మూవ్మెంట్ ఉంటది, వికెట్ హార్డ్ గా ఉంటది, అండ్ అట్మాస్ఫియర్ బ్రహ్మాండంగా ఉంటది. స్టేడియం లాగా కాకుండా మీకు కొంచెం చుట్టూరు గ్రౌండ్ ఉంటది కనుక పీపుల్ ఎంజాయ్ అట్మాస్ఫియర్ దేర్. అండ్ అబ్సల్యూట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఎక్సైటింగ్ కాంటెస్ట్ లాగా ఉండేటట్టుంది నాకు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ కూడా విక్టరీ అనేది మ్యాండేటరీ మారుతూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఒక మ్యాచ్ గెలిచారు, 2 ఓడిపోయి ఉన్నారు. ట్రెమండస్ ప్రెషర్ ఉంది, అండ్ ఫస్ట్ మ్యాచ్ లో ఒక బిగ్ డిఫీట్ వాళ్ళకు సన్ రైజర్స్ హైదరాబాద్ అగేనెస్ట్, అండ్ ఆ తర్వాత మరొక మ్యాచ్ లో కూడా వాళ్ళకు ఓడిపోక తప్పలేదు. సో ఐ థింక్ దెర్ విల్ బి సమ్ ప్రెషర్ ఆన్ దెమ్, ఎందుకంటే పంజాబ్ ఫామ్ అద్భుతంగా ఉంది ఇప్పటి వరకు అయితే. ఓకే, అయితే మనకి పంజాబ్ ఏదైతే కాన్ఫిడెంట్ గా, చాలా కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది. శ్రేయస్ అయ్యర్ తన అంచనాలు నిలబెట్టుకుంటూ తన కెప్టెన్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు అని చెప్పుకోవాలి. ఇండివిజువల్ బ్యాటర్ గా కూడా రాణిస్తున్నాడు. సో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ గురించి కానీ అతని బ్యాటింగ్ గురించి కానీ ఏం చెప్తారు? ఐ థింక్ ఈస్ బీన్ అవుట్ స్టాండింగ్ సో ఫార్ నరేష్. 2 మ్యాచెస్ లో 250s, తర్వాత బిగ్ 50 సాధించాడు. నాట్అవుట్ గా ఉన్నాడు ఇప్పటి వరకు. అవుట్ చేయడం కూడా కష్టం అవుతుంది అతన్ని. అండ్ ద వే హీ బిల్డ్స్ ద ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంటుంది, మనందరికీ తెలుసు. ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం, అంతకంటే ముందు ఇంగ్లాండ్ సిరీస్ అగైన్స్ చూసాం. సో ఈట్స్ హ్యావింగ్ ఎ ఫెంటాస్టిక్ రన్ అండి. ప్రతి మ్యాచ్ లో కూడా అసలు యాక్చువల్ గా సక్సెస్ ఉంది. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక లైన్ లో చెప్పాలంటే నరేష్, అతనికి నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అంటుంటాం కదా, పట్టిందల్లా బంగారం అన్నట్టు. క్యాప్టెన్సీలో రాణిస్తున్నాడు, ప్లేయర్ గా రాణిస్తున్నాడు. అతను చేస్తున్నటువంటి మార్పులన్నీ కూడా ప్లస్ పాయింట్ అవుతున్నాయి. సో యాజ్ ఎ కెప్టెన్ ఐ థింక్ ఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్స్. అదొక ప్లస్ పాయింట్ వాళ్ళకు ముఖ్యంగా. అండ్ రాజస్థాన్ రాయల్స్ విషయంలో అలా జరగటం లేదు, ఎందుకంటే రియాన్ పరాగ్ కొంచెం ప్రెషర్ అనేది క్లియర్ గా కనబడింది. సో సంజు సామ్సన్, వి డోంట్ నో, సంజు సామ్సన్ ఫుల్ ఫ్లెజ్ గా కెప్టెన్ గా వచ్చినట్లయితే ఐ థింక్ దట్ కెన్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. పంజాబ్ జట్టులో మనం ఇంకా కొంతమంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు, మ్యాక్స్వెల్ కానీ, ఇంకా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా ఇవ్వలేదని అనుకోవాలి 2 మ్యాచెస్ లో పంజాబ్ గెలిచినప్పటికీ కూడా. సో ప్రభ్ సింగ్ కానీ, శశాంక్ సింగ్ కానీ, సో వీళ్ళ అంచనాలు ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళ మీద? ఒకటి నరేష్, ఎవ్రీ ఐపీఎల్ లో ఒక యంగ్స్టర్ ను మనం చూస్తున్నాం. కపుల్ ఆఫ్ యంగ్స్టర్స్ వస్తున్నారు, ఉద్భవిస్తున్నారు. అండ్ ఈ సంవత్సరం ఆర్య కూడా ఫస్ట్ మ్యాచ్ లో చూశాం కదా. కోర్స్ 1-2 ఛాన్సెస్ రావచ్చు, కానీ ఈ ప్లేట్ బ్రిలియంట్ అండి. 40+ రన్స్, చాలా చక్కటి స్కోర్ చేశాడు. సెకండ్ మ్యాచ్ లో కోర్స్ కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ చూసాం. బట్ ప్రభిష్మరన్ లాస్ట్ మ్యాచ్ లో చాలా చక్కగా ఆడాడు. అంటే మన అందరికీ తెలుసు నరేష్, ఒక ఇద్దరిని మాత్రమే వాళ్ళు రిటైన్ చేసుకొని మిగతా వాళ్ళందరినీ కొత్త వాళ్ళని తీసుకున్నారు. ఆ ఇద్దరిలో ప్రభిష్మరన్ ఉన్నాడు, అంటే అతని పైన అంత కాన్ఫిడెన్స్ ఉంది. సో ఈ ప్లేస్ ఫర్ పంజాబ్, ఈజ్ లుకింగ్ ఇన్ గుడ్ టచ్. అండ్ ఒక వికెట్ కీపర్ బ్యాటర్ గా ఇప్పుడు మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు వాళ్ళకు. అది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ వచ్చే సమయానికి ఒక మంచి స్కోర్ ఉన్నట్లయితే ఐ థింక్ దట్ కెన్ హెల్ప్ దెమ్ టు బిల్డ్ ఎ గుడ్ స్కోర్ యాక్చువల్లీ. సో శ్రేయస్ అయ్యర్ వాళ్ళకు మిడిల్ లో అద్భుతంగా ఆడుతున్నాడు. మీరు అన్నట్టుగా మ్యాక్స్వెల్ యొక్క ఫామ్ చాలా చాలా కీలకం. ఎందుకంటే మ్యాక్స్వెల్ వెన్ ఈ ప్లేస్ లైక్ ఎ ఛాంపియన్. అండ్ స్టాయినిస్, ఎక్కువ ఆస్ట్రేలియన్స్ ఉన్నారు. లేకుంటే వాళ్ళకి ఇంకొక వికెట్ కీపర్ బ్యాటర్ కూడా ఉన్నాడు ఇంగ్లీష్ రూపంలో. దే కెన్ మేక్ చేంజెస్ ఆల్సో, ఎందుకంటే వాళ్ళకు బౌలింగ్ లో అద్భుతంగా బౌలింగ్ లైనప్ ఉంది. హర్షదీప్ చాలా చక్కటి బౌలింగ్ కనబరుస్తున్నాడు. యజ్వేందర్ చహల్ ఆల్సో ఇస్ డూయింగ్ సమ్ మ్యాజిక్ యాక్చువల్లీ.
సో నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకు ఆల్ డిపార్ట్మెంట్స్ లో మంచి బలం కనబడుతుంది. అండ్ శశాంక్ అఫ్ కోర్స్ ఫస్ట్ మ్యాచ్ లోనైతే ఆ స్కోర్ వాళ్ళు చేయడానికి 243 అగేనెస్ట్ విచ్ టీమ్ యాక్చువల్లీ గుజరాత్. సో అది చాలా హెల్ప్ఫుల్ అండి. సో నేను అనుకుంటాను ఎవ్రీబడి ఈజ్ ఇన్ టచ్ లాగా కనబడుతుంది పంజాబ్. అయితే రాజస్థాన్ రాయల్స్ టీం గురించి ఏం చెప్తారు? ఎందుకంటే అంత సంజు శాంసన్ లాంటి ప్లేయర్ దూరం అవడం ఒక విధంగా, అంటే ఫస్ట్ కెప్టెన్ గా ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తున్నాడు, కానీ రియాన్ పరాగ్ తన మీద కెప్టెన్షిప్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది, అనుకున్న స్థాయిలో లీడ్ చేయలేకపోతున్నాడు అనేది కొంతమంది అభిప్రాయపడతారు. మీరేమంటారు? ఫస్ట్ టైం కెప్టెన్సీ చేసే అవకాశం వచ్చింది రియాన్ పరాగ్ కు. అండ్ హోమ్ క్రౌడ్ ముందు కూడా పాపం డిసప్పాయింటింగ్ షో చూసాం అతని నుండి. బట్ ఈజ్ అ గుడ్ ప్లేయర్. ప్లేయర్ గానైతే పర్వాలేదు, కపుల్ ఆఫ్ ఇన్నింగ్స్ చక్కగానే ఆడాడు రియాన్ పరాగ్. అండ్ సంజు సామ్సన్ అఫ్ కోర్స్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒకసారి కెప్టెన్ గా వచ్చినప్పుడు వాళ్ళకు వేరే అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది క్యాంప్ లో. ఎందుకంటే అతని యొక్క సర్వీసెస్ ఆన్ ద గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి బ్యాటింగ్ చేస్తే సరిపోదు. బికాస్ అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో అద్భుతంగా లీడ్ చేస్తూ వచ్చాడు రాజస్థాన్ రాయల్స్ ను. సో దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ యాక్చువల్లీ. అండ్ మరొకటి ఏంటంటే నరేష్ నాకేం వాళ్ళ స్ట్రాటజీ ఒకటి ఇంకొకటి అర్థం కాదు ఏంటంటే, అఫ్ కోర్స్ మనం అనకూడదు కానీ రాహుల్ ద్రావిడ్ ఇస్ దేర్ యాక్చువల్లీ టు డిసైడ్. బికాస్ అతని యొక్క కమిట్మెంట్ లెవెల్స్ అయితే చూస్తూనే ఉన్నాం. వాళ్ళు హిట్ మేర్ అంత లోవర్ గా ఎందుకు ఆడిస్తున్నారో ఇప్పటిదాకా అర్థం కాలేదు అసలు. హిట్ మేరు ఒక బౌలర్ బ్యాటర్, వాళ్ళకు ఫారిన్ బ్యాటర్ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆర్చర్ గానీ, మీకు హసరంగా గానీ, తీక్షణ, వీళ్ళందరూ కూడా ఫారిన్ బౌలర్స్ ఆడిస్తున్నారు. ఒక బ్యాటర్ గా ఒక వెపన్ లాంటి మీకు ప్లేయర్ ఉన్నప్పుడు వై ఆర్ దే నాట్ ప్లేయింగ్ ఇన్ టాప్ ఆర్డర్ లో ఎందుకు ఆడించడం లేదు? బికాస్ హిట్ మేర్ వచ్చే సమయానికి 10 డెలివరీస్ 12 డెలివరీస్ ఉంటే వాట్ కెన్ ఈ డూ యాక్చువల్లీ? అతను ఏం చేయని పరిస్థితి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అయితే సో కొంత ముందు ఒకవేళ కొంచెం టాప్ ఆర్డర్ లో పంపిస్తే బెటర్ రిజల్ట్ వస్తుందేమో. అబ్సల్యూట్ సెకండ్ థర్డ్ డౌన్ అన్న వచ్చినట్లయితే కనీసం అతనికి ఒక 7-8 ఓవర్లు ఆడే ఒక అవకాశం వస్తే ఈ కెన్ డెఫినెట్లీ స్కోర్ బిగ్ 50s స్కోర్స్ చేయగలుగుతాడు. సో వాళ్ళకి అక్కడ నాకు అనిపిస్తలేదు. అండ్ మరొకటి ఏంటంటే యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు టోటలీ డిసప్పాయింటింగ్ అని చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. అండ్ అతని నుండి కూడా ఒక బిగ్ ఇన్నింగ్స్ డ్యూ ఉంది. అండ్ కొంచెం కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవడానికి నేను అనుకుంటాను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలి అగెన్స్ట్ పంజాబ్. అండ్ పంజాబ్ లాంటి వికెట్ కూడా నేను అనుకుంటాను ఇష్టపడవచ్చు, బౌన్స్ ఉంటుంది. అండ్ మేబీ టు హిస్ లైకింగ్ కండిషన్స్ ఉండవచ్చు ఇక్కడ నాకు అనిపిస్తుంది. నితీష్ రాణా గురించి కూడా మనం చెప్పుకోవాలి. నితీష్ రాణా కోల్కతాకి లాస్ట్ అంతకుముందు సీజన్ లో కూడా ఉన్నాడు. బ్రిలియంట్ అండి, బ్రిలియంట్ యాక్చువల్లీ. బికాస్ హీ కెన్ బౌల్ ఆల్సో. అండ్ అతడు ఈవెన్ నాకేమనిపించింది అంటే రియాన్ పరాగ్ కూడా నితీష్ రాణాకు కెప్టెన్సీ ఇస్తారని అనుకున్నా. బట్ అగైన్ అబ్సల్యూట్ కేకేఆర్ కి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ కేకేఆర్ కపుల్ ఆఫ్ టైమ్స్ అది కూడా చేశాడు అతను. అండ్ ఈ సంవత్సరం ఆ 80+ ఇన్నింగ్స్ నేను అనుకుంటాను చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటుంది అతనికి. అండ్ నా అది సరిపోదు, ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రాబ్లం ఏంటంటే నితీష్ రాణా కానీ సంజు సామ్సన్ కానీ మీరు చూడండి, ఒక 6-7 ఇన్నింగ్స్ ఆడితే 3 సార్లు సక్సెస్ అవుతారు, 4 సార్లు మీకు కన్సిస్టెన్సీ ఉండదు. దట్స్ బీన్ ద ప్రాబ్లమ్ విత్ సంజు సామ్సన్. సంజు సామ్సన్ ఈ రోజు ఇండియన్ టీమ్ లో కూడా తన ప్లేటును సిమెంట్ ఎందుకు చేసుకోలేకపోయాడు ఒక రెగ్యులర్ మెంబర్ గా అంటే మేబీ బికాస్ ఆఫ్ ద కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెన్సీ లోపల ల్యాకింగ్ ఆఫ్ దటే తన యొక్క ప్లేస్ ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. సో ఈ సంవత్సరం ఆఫ్ కోర్స్ రాజస్థాన్ రాయల్స్ మరి ఫస్ట్ ప్లే ఆఫ్ వెళ్ళాలి అంటే వీళ్ళిద్దరు పర్ఫార్మ్ చేయాలి. బౌలింగ్ డిపార్ట్మెంట్ రాజస్థాన్ బౌలింగ్ కూడా ఆర్చర్ చాలా ఎక్స్పెన్సివ్ ఇచ్చేస్తున్నాడు. అలాగే మిగిలిన బౌలర్లు కూడా సందీప్ శర్మ కూడా అనుకున్న స్థాయిలో రాణించడం లేదని ఒక అభిప్రాయం అయితే వినిపిస్తుంది. నరేష్ లాస్ట్ మ్యాచ్ లో మీరు చూశారు కదా, ఆర్చర్ చాలా చక్కటి బౌలింగ్ చేశాడు. 3 overs వేశాడు, ఇంకా ఒక ఓవర్ ఉండగా 12 runs ఒక వికెట్ కూడా తీశాడు. బ్రహ్మాండమైనటువంటి స్పెల్ వేశాడు ఆర్చర్. అండ్ ఫస్ట్ 2 matches లో వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ మీరు అన్నట్టుగా టోర్నమెంట్ లో కూడా 76 runs అనేది హైదరాబాద్ దగ్గర సతన్ పేరు పైన ఉండదు హిస్టరీ ఆఫ్ ఐపీఎల్. బట్ లాస్ట్ మ్యాచ్ లో నేను అనుకుంటాను కొంచెం అతనికి మూమెంటం రిధం వచ్చింది, ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ హసరంగా వాజ్ బ్రిలియంట్. లాస్ట్ మ్యాచ్ లో 4 wickets తీశాడు అతను. అండ్ తీక్షణ నుంచి కూడా నేను అనుకుంటాను ఒక మంచి స్పెల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ తీక్షణ ఆడిస్తే మంచిదా, ఆడకపోయినట్లయితే మంచిదా, లేకుంటే ఫారిన్ బౌలర్ తీసుకుంటే బాగుంటుందా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నరేష్, తీక్షణను డ్రాప్ చేసుకున్న వాళ్ళు ఒక ఆప్షన్ కొరకు వెళ్ళవచ్చు. ఎందుకంటే తీక్షణ ఈజ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. సో మీకు పంజాబ్ టీంలో ఎక్కువగా లెఫ్ట్ హ్యాండెడ్స్ ఎవరు లేరు. ఒక టాప్ ఆర్డర్ లో మీకు ఆర్యా ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ శ్రేయస్ అయ్యర్, ప్రమేశ్వరన్, స్టాయినిస్, మ్యాక్స్వెల్ వీళ్ళందరూ కూడా శశాంక్ రైట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఉన్నారు కనుక ఐ థింక్ విల్ బి దట్ మచ్ ఎఫెక్టివ్ అగైన్స్ ద రైట్ హ్యాండెడ్ బ్యాటర్స్. మనం అదొకటి చూడాలి. ఆ ఆప్షన్ అయితే వాళ్ళకు ఉంది మరొక తీసుకోవడానికి. ఫైనల్ గా పిచ్ ఎట్లా ఉండబోతుంది చండీగఢ్? చాలా హార్డ్ గా ఉంటది, బౌన్స్ ఎక్కువగా ఉంటది పంజాబ్ లో. అండ్ అవుట్ ఫీల్డ్ కూడా మంచిగా ఉంటది అక్కడ. అండ్ బాల్ కమ్స్ ఆన్ టు ద బ్యాట్ యాక్చువల్లీ.
చండీగఢ్ లో. సో బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ డెఫినెట్ గా ఉంటాయి సంజయ్, నరేష్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ కి మరి రాజస్థాన్ రాయల్స్ గట్టి సవాల్ అయితే విసురుతుంది తన ఫామ్ లో ఉన్న దాన్ని బట్టి చూస్తే కనుక అని సుధీర్ మహావతి చెప్తున్నారు. సో హోప్ఫుల్లీ వీకెండ్ కాబట్టి ఒక ఎగ్జైటింగ్ క్రాకింగ్ కాంటెస్ట్ అయితే ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయబోతుందని చెప్పేసి చెప్తున్నారు. సో కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.